బెట్టింగ్ యాప్స్. సో ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఈ బెట్టింగ్ యాప్స్ ఎక్కువైపోయాయి. చాలా మంది వీటిని ఎక్కువ ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. సో వీటికైతే ఇప్పుడు గవర్నమెంట్ చెక్ పెట్టింది. ఇప్పుడు ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబ్ లో గానీ, ఇన్స్టాగ్రామ్ లో గానీ, టెలిగ్రామ్ లో గానీ ఏదైనా బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తే వాళ్ళు పెట్టిన వీడియో డిలీట్ అవుతుంది, ఛానల్ కూడా బ్లాక్ అవుతుంది. దాంతో పాటు వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటామని మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఒక నోటీస్ అయితే రిలీజ్ చేసింది. అయితే బెట్టింగ్ యాప్ ని 2 రకాలుగా డివైడ్ అయితే చేశారు. బెట్టింగ్ యాప్ లో ఫ్యాంటసీ యాప్స్ ఉంటాయి కదా, అంటే డ్రీమ్ 11 గానీ, మై 11 సర్కిల్ గానీ, ఇలాంటి యాప్స్ ఫ్యాంటసీ యాప్స్ కిందకు వస్తాయంట. దీంట్లో మీరు మైండ్ గేమ్ ఆడతారంట. అంటే ఎవరెవరిని సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి ప్లేయర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి, ఇలా మైండ్ తో ఆడతారంట. సో వీటిని మాత్రం వీళ్ళు ఏమీ అనట్లేదు, వీటిని సపరేట్ చేశారు ఫ్యాంటసీ యాప్స్ అని. ఎందుకంటే వీటిని పెద్ద పెద్ద క్రికెటర్స్ ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో నా దృష్టిలో అయితే వీటిని కూడా ఆపేయాలి. ఎందుకంటే వీటి వల్ల కూడా చాలా మంది మనీ అయితే కోల్పోతున్నారు. సో బెట్టింగ్ యాప్ అనేది అన్నిటిని కూడా ఒకేలా చూడాలి. దీని గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.